హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి నేను సింపుల్గా లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 4 మీటర్స్ తీసుకున్నాను. నేను బాడీ పార్ట్కి యూస్ చేసేటానికి లైనింగ్ కాటన్ తీసుకున్నానండి 1 మీటర్. బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. మనం ఇక్కడ ఎప్పుడు సరే మార్క్ చేసుకునేటప్పుడు క్లోజ్ సైడ్ మార్క్ చేసుకోవాలి, ఓపెన్ సైడ్ అనేది మార్క్ చేసుకోకూడదు. ఇక్కడ నేను ఫుల్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఖర్చులతో కలిపి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 15 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట బాడీ పార్ట్ అనేది. మనం మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బస్ట్ పాయింట్ 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. అలానే వేస్ట్ లైన్ వచ్చేసరికి ఇక్కడ నేను 14 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ కూడా నేను ఖర్చుల కోసం పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నానండి. నెక్ విడ్త్ 2.75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మనం షోల్డర్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ మనం ఇక్కడ డౌన్కి మార్క్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి షోల్డర్ దగ్గర నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మ్ రౌండ్ అండి. ఆర్మ్ రౌండ్ ఇక్కడ నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే నాది 16 ఉంది, 16లో ఆఫ్ 8కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్న లైన్స్ అన్ని డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ 8లో హాఫ్కి అంటే 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. అలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోండి. అంటే మన నెక్ విడ్త్ ఉంటుంది కదా, అటు సైడ్కి అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ అలానే ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇక్కడ నేను బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటున్నాను. 4 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ పెట్టుకుని నేను రౌండ్ అనేది తీసుకుంటున్నానండి. ఇలా మనం స్కేల్ యూస్ చేసి డ్రా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. బిగినర్స్కి ఈ స్కేల్స్ అవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మనం స్కేల్ ఉంది కాబట్టి ఇలా మార్క్ చేసుకున్నాము. అదే నార్మల్గా స్కేల్ లేదు అంటే కార్నర్ పాయింట్ నుంచి 1.5 ఇంచ్కి పాయింట్ పెట్టుకుని మనం కర్వ్ అనేది డ్రా చేసుకుంటే బ్యాక్ ఆర్మ్ హోల్కి సరిపోతుందండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి 1/4 ఇంచ్ మనం బయటికి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా మనం బ్యాక్ ఆర్మ్ హోల్ అలానే ఫ్రంట్ది 2 డ్రా చేసుకున్న తర్వాత నేను నెక్ డీప్ డ్రా చేస్తున్నానండి. నెక్ డీప్ వచ్చేసరికి ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. మన సైజుని బట్టి నెక్ డీప్ అనేది మనం డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ యూస్ చేసేటానికి రౌండ్ షేప్ నెక్ తీసుకుంటున్నాను. ఇవి నేను మీషోలో తీసుకున్నానండి. ప్యాటర్న్స్ అనేవి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నేను జస్ట్ మన సైజుని పెట్టుకుని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అవి నేను కట్ చేసుకుంటున్నాను. లేదు మనకి ఇలా షేప్స్ ఏమీ లేవు, మనకి రౌండ్ నెక్ నీట్గా రావాలి అనుకుంటే మన ఆర్మ్ హోల్ స్కేల్ యూస్ చేసుకుని ఇలా రౌండ్ అనేది కూడా డ్రా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీకు డ్రా చేసి చూపిస్తున్నాను కదా, ఇది నేను బ్యాక్ నెక్కి యూస్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్కి నార్మల్గా బక్రమ్ షీట్ చూపించాను కదా, అది నేను ఐరన్ చేసుకుని దాన్ని నేను ఫ్రంట్ నెక్కి యూజ్ చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ మనం బస్ట్ పాయింట్ 9 ఇంచెస్కి అలానే వేస్ట్ పాయింట్ 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను మెజర్మెంట్స్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నానండి. మొత్తం మనకి ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, బస్ట్ రౌండ్ వచ్చేసరికి 34 ఇంచెస్ అండి. 34ని మనకి ఇక్కడ 4తో డివైడ్ చేస్తే 8.5 ఇంచెస్ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ నేను 4 ఫోల్డింగ్స్ మీద చేస్తున్నాను కాబట్టి ఒక ఫోల్డింగ్కి 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ నేను 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను 1 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది, ఓపెన్ చేస్తే 4 ఇంచెస్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఖర్చు అయితే అవసరం ఉండదండి. నార్మల్గా 1 ఇంచ్ ఖర్చు అనేది చాలా ఎక్కువ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వేస్ట్ రౌండ్. వేస్ట్ లెంత్ వచ్చేసరికి నాకు ఇక్కడ 32 ఇంచెస్ ఉందండి. 32/4 అంటే మనకి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని సేమ్ ఇలానే 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా నేను జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ నేను మార్కింగ్ చేసినవన్నీ ట్రేసింగ్ వీల్తో ట్రేస్ చేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే రిమైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంటే 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, అది మనకి డాట్స్లా పడుతుంది అనమాట. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కరెక్ట్ లైన్ మీద స్టిచ్ వేసుకోవచ్చు. ఈ టూల్స్ అన్నీ కూడా బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. సేమ్ మనం మార్కింగ్స్ ఎలా అయితే చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అలానే బ్యాక్ పార్ట్ 2 కూడా సెపరేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కోసం బక్రమ్ షీట్ యూస్ చేస్తున్నానండి. మన నార్మల్ నెక్ విడ్త్ మీద పెట్టుకుని దీన్ని పర్ఫెక్ట్గా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఐరన్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా స్టిక్ అయింది.
ఇక్కడ మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసరికి ఏంది అంటే మనకి ఎంత లెంత్ కావాలి అన్నది ఇక్కడ నేను మెజర్ చేసుకోవాలండి. నాకు ఈ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అలానే పైన ఒక 1/2 ఇంచు కింద ఒక 1/2 ఇంచు కూడా నేను ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత క్యాప్ హైట్ అండి. క్యాప్ హైట్ అనేది ఏంటి అంటే స్మాల్ టు మీడియం పర్సన్కి 2.5 to 3 ఇంచెస్ మిడిల్లో ఉంటుంది. ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత నేను ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇది మనం క్యాప్ హైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీద డ్రా చేసుకుంటాము. ఆర్మ్ రౌండ్ అనేసరికి ఏంటి అంటే మన హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కింద లూజ్ ఉంటుంది కదా, అంటే నేను 6 ఇంచెస్కి తీసుకున్నాను కదా, ఆ మిడిల్లో ఉన్నదాన్ని ఆర్మ్ రౌండ్ అంటామండి. ఇక్కడ నేను 6.25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలానే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా 1 ఇంచ్ నేను ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నానండి. ఖర్చు పెట్టుకుని డ్రా చేసుకున్న తర్వాత మన హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మనకి ఈ పాయింట్ 6.25 పెట్టుకున్నాం కదా, ఆ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఆ లైన్ ఎంత ఉన్నది అన్నది మెజర్ చేసుకోండి. ఇక్కడ నాకు 8 ఇంచెస్కి వచ్చింది. అంటే 8 ఇంచెస్లో హాఫ్కి 4 ఇంచెస్కి నేను ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని అక్కడి నుంచి నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ అలానే బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకుంటానండి హ్యాండ్కి. సేమ్ మనం ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాని మీద కూడా 8 ఇంచెస్ మార్క్ చేసుకుని అక్కడ కూడా ఒక లైన్ స్కేల్ మీద ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఆ లైన్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అది హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. సేమ్ అలానే మన స్కేల్ అనేది రివర్స్ చేసుకుని 8 ఇంచెస్కి లైన్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి కూడా కిందకి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. అది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అవుతుంది. బ్యాక్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి మిడ్ పాయింట్ ఉంది కదా, మిడ్ పాయింట్ నుంచి 1/2 ఇంచ్ బయటకు మార్క్ చేసుకుని నార్మల్గా స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఆ తర్వాత కర్వ్ స్కేల్ యూస్ చేసి మనం కర్వ్ అనేది డ్రా చేసుకుంటామండి. సేమ్ పైన డ్రా చేసుకున్నాం కదా 6 ఇంచెస్ దగ్గర పెట్టుకుని అట్లా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి బ్యాక్ది ఫ్రంట్ది రెండు కూడా రెడీ అయిపోతాయి. అలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇక్కడ నేను ట్రేసింగ్ వీల్ ఉంటుంది కదా, ట్రేసింగ్ వీల్తో నేను ట్రేస్ చేసుకుంటున్నానండి. ట్రేస్ చేసుకోవడం వల్ల అది రిమైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది అనేది ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే నేను స్టార్టింగే ఫ్రంట్ ఆర్మ్ హోల్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేయట్లేదండి, నేను స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ పార్ట్ ఏంటి అంటే మనకి టోటల్ లెంత్ ఎంత ఉండాలి అన్న చూసుకోవాలి. నాకు ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 50 ఇంచెస్ అండి. ఫుల్ లెంత్ 50 ఇంచెస్లో మనం ఆల్రెడీ 14 ఇంచెస్ బాడీ పార్ట్ తీసుకున్నాము. బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 15 - 14 అంటే ఇంకా నాకు రిమైనింగ్ 36 ఇంచెస్ ఫ్యాబ్రిక్ కావాలి. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకుని 36 + 2కి అంటే 38 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ని చిన్న ఫోల్డ్స్ కింద వేసుకుంటున్నానండి. ఫోల్డింగ్ దగ్గరికి వేసుకోవడం వల్ల ఏంటి అంటే కటింగ్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది. కింద బార్డర్ దగ్గర నుంచి 38 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా మార్క్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తుంది కటింగ్ అనేది. ఒక సైడే మార్క్ చేసుకుని కట్ చేసుకోవడం కన్నా ఒక 2-3 టైమ్స్ మనం మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే కటింగ్ అనేది ఈజీగా వస్తుందండి. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సెపరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దాని మీద పెట్టుకుని అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ బాటమ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో బాటమ్ పార్ట్కి లైనింగ్ కూడా అలానే రెడీ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బార్డర్ యూస్ చేయట్లేదు, అది కట్ చేసుకుని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాడీ పార్ట్ ఫ్రంట్ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ ఉంది అని చెప్పేసి నేను ఈ బార్డర్ దానికి చిన్న ప్యాచ్ వర్క్లో అటాచ్ చేస్తున్నానండి. అది ఇక్కడ మనకి బార్డర్ ఎంత విడ్త్గా అటాచ్ చేసుకుంటే బాగుంటుంది అన్న చూసుకోవాలి. నేను వచ్చేసి 4 to 5 ఇంచెస్ అండి. ఇక్కడ నేను మీకు ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను కదా, యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలానే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ ఇటు సైడ్ కూడా నేను మొత్తం ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఫోల్డ్ చేసుకుని రిమైనింగ్ మధ్యలోది కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది అని చెప్పి నేను ఆ రెండింటినీ కలిపి మధ్యలో గోల్డ్ కలర్ దాంతో పైపింగ్ పెట్టుకుంటున్నానండి. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పైపింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. అలా పెట్టుకుని దీని మీద లైనింగ్ అనేది పెట్టుకుని దాని మీద అప్పుడు నేను ఒక స్టిచ్ వేసుకుంటానండి, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. ఇక్కడ నేను బార్డర్ ఎలా అయితే చెప్పానో అలా అటాచ్ చేసేసుకున్న తర్వాత నేను ఫ్యాబ్రిక్ మిడిల్కి మార్క్ చేసుకుని సేమ్ అటు ఇటు కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే మిడిల్లో కూడా స్టిచ్ వేసుకోవచ్చు. స్టిచ్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉండటానికి నేను ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా నేను స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ నేను మిడిల్ స్టిచ్ అనేది వేయలేదు. సేమ్ స్టిచ్ వేసిన తర్వాత మనం లైనింగ్ ఉంది కదా, లైనింగ్ రెండు కూడా ఎగ్జాక్ట్ ఒకే విధంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు కదలకుండా ఉండడానికి
హ్యాండ్కి పిన్స్ పెట్టుకుని దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మిడిల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకోవాలండి. టక్స్ పెట్టుకుని రివర్స్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. రివర్స్ చేసుకున్న తర్వాత దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బక్రమ్ షీట్ అనేది రిమూవ్ చేస్తాను. సేమ్ ఇలానే మీరు బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి ఇక్కడ నేను పైపింగ్ పెడుతున్నాను. పైపింగ్ పెట్టేటప్పుడు ఏంటి అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి అంటే మన ఏదైతే పైకి కనిపిస్తుందో దాని మీద పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకుని దాని మీద స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవడమేనండి. కావాలి అనుకుంటే ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవచ్చు. దాని మీద లైనింగ్ పెట్టుకుని మనం 3 కూడా కలిపి జాయిన్ చేసుకోవచ్చు, లేదు అంటే దేనికది సెపరేట్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మనకి ఎలా కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు అండి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం మధ్యలో పెట్టిన పైపింగ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకి పైకి కనిపించదు, నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్తో పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను లైనింగ్ అటాచ్ చేస్తాను అనమాట. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను రివర్స్ చేసుకున్నాను. రివర్స్ చేసుకుని దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ మనకి హ్యాండ్కి పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇలానే మనం ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడానికి దానిపైన ఒక స్టిచ్ వేసుకుని అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. సేమ్ 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను బాటమ్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాను. బాటమ్ పార్ట్ ఏంటి అంటే నార్మల్గా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రిల్స్ అనేది మన ఇష్టం అండి, మన గ్యాప్ మన బిట్ ఎంత అయితే కావాలనుకుంటున్నామో అంత పెట్టుకోవచ్చు. 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. బట్ 1 ఇంచ్ కన్నా ఎక్కువ పెట్టుకోకండి, చూసేటానికి అంత నీట్గా ఉండవు. ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్లో ప్రిల్స్ అనేవి మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలానే మన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలానే లైనింగ్ కూడా మనము ఇలానే ప్రిల్స్ పెట్టుకుని రెడీ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ప్రిల్స్ అనేవి నేను 1 ఇంచ్ గ్యాప్లో రెడీ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని మనం బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్ అటాచ్ చేసే ముందు కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మనం 16 ఇంచెస్ 8 ఇంచెస్ కంటే 16 ఇంచెస్ విడ్త్లో మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ మన మెజర్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయో ఖర్చుతో కలిపి చూసుకుని దాని మీద కరెక్ట్గా వచ్చిందా లేదా, ప్రిల్స్ మనకి సరిపోయినాయా లేదా అన్నది కూడా చూసుకోవాలండి. అలా చూసుకున్న తర్వాత మనం ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసరికి బాడీ పార్ట్ జాయిన్ చేస్తున్నానండి. బాడీ పార్ట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా మన మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఒక సైడ్ ఉండేలా చూసుకుని జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాను కదా, షోల్డర్స్ అయిన తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఖర్చుకి. సేమ్ అక్కడ నేను ఇక్కడ మన మార్కింగ్ అనేది కరెక్ట్గా చూసుకుని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మార్కింగ్స్ అనేవి నీట్గా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని అప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఫ్రంట్కి వచ్చేలానా, బ్యాక్ ఆర్మ్ హోల్ బ్యాక్కి వచ్చేలానా స్టిచ్ చేసుకుంటే చూసేటానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ నేను జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇలానే మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ మనం బాటమ్ పార్ట్కి లైనింగ్ అనేది ముందే అటాచ్ చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని ఇందాక మీకు చూపించాను కదా, మనం కరెక్ట్గా మెజర్ చేసుకుని ఉండాలి అని చెప్పి సేమ్ ఆ మార్కింగ్స్ మీద మనం స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఇక్కడ బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనం బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని అటాచ్ చేసుకోవాలండి, కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకుంటున్నానండి. సైడ్స్ ఎప్పుడు కూడా మనం బాడీ పార్ట్ దగ్గర చూసుకుని మన మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా పెట్టుకుని మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. నేను సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్నానండి. చూసారు కదా ఫ్రాక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నేను నెక్ చుట్టూ ప్లెయిన్గా ఉంది అని చెప్పి పైపింగ్ చేశానండి. అది నేను వీడియో తీయలేదు. సేమ్ హ్యాండ్స్కి అది ఎలా అయితే పైపింగ్ చేసుకున్నామో నెక్కి కూడా అలా పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.